అనగనగా ఒక ఊరిలో మనోజ్ మరియు మంజు అనే దంపతులు నివసిస్తూ ఉంటారు. వీరిద్దరికి పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలు గడిచాయి. 2 సంవత్సరాలైనప్పటికీ వీరిద్దరూ కొత్తగా పెళ్ళైన జంట వలె సంతోషంగా ఉంటారు. ఏమండీ, ఈరోజు త్వరగా వచ్చేయండి ఇంటికి. మీకోసం మీకు నచ్చిన చేపల పులుసు చేశాను. లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేశాను. ఏంటి స్పెషల్ శ్రీమతిగారు ఈరోజు త్వరగా ఇంటికి వచ్చేనంటున్నావు? చేపల పులుసు కూడా చేశావా? వావ్, ఈరోజు లంచ్ వదలకుండా తినేస్తాను. మీరు సాయంకాలం త్వరగా రండి, మీకే తెలుస్తుంది అని చిరునవ్వుతో అంటుంది. వీరిద్దరూ ఇలా సంతోషంగా ఉంటారు. మంజు వాళ్ల అత్తయ్య మాత్రం ఊరిమీద తిరుగుతూ లేనిపోని చాడీలు అందరిపైన చెప్తూ ఉంటుంది. మంజును కూడా బాగా చూసుకోదు, చాలా కష్టపడుతుంది మాటలతో. ఏం అమ్మాయి మంజు, అబ్బాయి వెళ్ళిపోయాడా ఆఫీస్కి? ఈ కిటికీ దగ్గర ఏం చేస్తున్నావ్? పని పాట చేయకుండా. ఎక్కడ ఉన్న గిన్నెలు అక్కడే ఉన్నాయి. ఆ గది చూసావా ఎంత దరిద్రంగా ఉందో? ఇల్లు శుభ్రం చేయడం కూడా తెలియదు. ఆ బట్టల పేరుకుపోయి ఉన్నాయి. ఇన్ని పనులు ఉంచుకుని ఇక్కడ ఏం చేస్తున్నావ్? చేస్తాను అత్తయ్య. వంట చేశాక ఆయనకే క్యారేజ్ కట్టాను. కొంచెం అలసటగా ఉందని చల్లని గాలికి నిలుచున్నాను అత్తయ్య. అన్ని పనులు చేసేస్తాను అత్తయ్య. అంతంతా తింటావు. కాని శక్తిలేదు అంటున్నావ్. నా కొడుకు తెచ్చి సంపాదించింది అంతా నువ్వే తింటున్నావ్. ఏంటో నా కర్మ, నీలాంటి కోడలు నాకు వచ్చింది. వెళ్ళు వెళ్ళు, త్వరగా పనులన్నీ చేయి. ఈ విధంగా మంజుని ఎప్పుడు కసురుకుని ఉంటుంది. మనోజ్ వెళ్ళిపోయాక మంజు చేస్తుంది. మంజు అత్తయ్య మాత్రం ఏ పని చేయకుండా ఊరుమీద తిరుగుతూ ఉంటుంది. ఏంటే సీత విషయాలు? పక్కింటి భారతికి వాళ్ళ ఆయనకి గొడవైంది అంటకదా? పార్వతి అలిగా పుట్టింటికి వెళ్ళిపోయింది అంటకదా? అవునే అక్క, నిన్ననే పెద్ద గొడవ జరిగింది. నీకు తెలుసు కదా అక్క పార్వతి కోసం. ఎప్పుడూ గొడవలు ఆడుకునే ఉంటుంది. ఈ విధంగా మంజు అత్త ఎప్పుడు లేని పని మాటలు చెప్పుకుంటే కాలక్షేపం చేస్తుంది. ఇంటికి వచ్చాక మంజుని తన మాటలతో బాధపెడుతుంది. మంజు మాత్రం తన అత్త మాటలకు బాధపడినా కూడా తన భర్త తనను బాగా చూసుకుంటారు అని చాలా సంతోషిస్తుంది. తన భర్త ఎప్పుడు వస్తాడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉంటుంది. చెప్పినట్టుగానే మనోజ్ ఆ రోజు ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వస్తాడు. శ్రీమతిగారు, మీరు చెప్పినట్టే నేను ఇంటికి వచ్చేసా. ఈరోజు ఏంటి స్పెషల్? మధ్యాహ్నం నువ్వు చేసిన చాపల పులుసు చాలా బాగుంది. ఇంకా కావాలనుపించింది. థాంక్స్ అండి, నా మాట గౌరవించి త్వరగా వచ్చినందుకు. నిన్న చాలా సంతోషంగా ఉంది మీకు చేపల కూర నచ్చినందుకు. ఎందుకండి అంత తొందర? ఇలానే కొంచెంసేపు ఓపిక పట్టండి, మీకే తెలుస్తుంది అని చెప్పి తను ముందు కేక్ పెడుతుంది. హ్యాపీ యానివర్సరీ శ్రీవారు. ఈ సంవత్సరంతో మనకి పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలవుతుంది. మీలాంటి భర్త దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కంటికి రెప్పవలే చూసుకుంటున్నారు. నాకు ఎంత బాధ లోపల ఉన్నా కూడా మీ ప్రేమ అన్ని మర్చిపోయేలా, సంతోషంగా ఉండేలా చేస్తుంది. ఆ మాటలు విన్న మనోజ్కి చాలా సంతోషం అనిపిస్తుంది. కాని పెళ్లిరోజు మర్చిపోయినందుకు కొంచెం బాధపడతాడు. మంజు, నీకు ఎప్పుడూ నేను చెప్పలేదు కాని నువ్వు భార్యగా నాకు దొరకడం చాలా అదృష్టం. నన్ను ఏ కల్మషం లేకుండా, స్వార్థం లేకుండా ప్రేమిస్తున్నాం. నా దగ్గర ప్రేమ తప్ప ఏ రోజు ఇది కావాలండి, అది కావాలండి అని అడగలేదు. మా అమ్మ కూడా నీ మనసు గాయపడుతుందని నాకు తెలుసు. కాని నువ్వు ఏ రోజూ ఆ విషయాన్ని నా దగ్గర ప్రస్తావించలేదు. నీ ఓర్పుతో అన్ని పనులను చూసుకుంటూ నన్ను, మా అమ్మను బాగా చూసుకుంటున్నావ్. ఇంతకంటే ఒక భర్తకు కావాల్సిందేముంది? నేను చాలా అదృష్టవంతుడిని. నేను చివరి వరకు ఇంతే ప్రేమగా నిన్ను చూసుకుంటానని మాట ఇస్తున్నాను. ఐ లవ్ యు మంజు. అని చెప్పి ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరిపై ఒకరి ప్రేమను చూపించుకుంటారు. ఈలోగా అక్కడకు మంజు అత్తయ్య వస్తుంది. మంజుతో ఈ విధంగా అంటుంది. నాయనా, వచ్చావా ఇంటికి? 3 సంవత్సరాలు అవుతుందా పెళ్ళయి? అయినా ఏం లాభం? ఆ కడుపున ఒక కాయ అయినా కాయలేదు. నీతో పెళ్ళైన వారందరూ పిల్లాపేపలతో సంతోషంగా ఉన్నారు. మీరు నాకు మనవల్లినిచ్చేది ఎప్పుడో? వారితో ఎప్పుడు ఆడుకుంటాను? దేనికైనా అదృష్టం ఉండాలి.
కొంతమంది దురదృష్టవంతులు ఇంట్లో అడుగుపెడితే ఇలానే ఉంటది జీవితం. ఏం మాట్లాడుతున్నావమ్మా? దేవుడు ఇస్తేనే కదా ఏదైనా అవుతుంది. మంజుని ఎందుకు ఊరికే ఏదో ఒకటి అంటూ ఉంటావు? ఇంట్లోనా ఏ పని చేయవు. వీధిలోకి వెళ్ళి అందరితో ముచ్చట్లు పెట్టుకుంటావ్. అయినా నిన్ను ఏనాడైనా ఏమైనా అన్నానా? మనల్ని నమ్ముకుని వచ్చిన వారిని అలా బాధ పెట్టకూడదు అమ్మా. ఒకప్పుడు నువ్వు కూడా ఇంటికి కోడలు వేకదా. అమ్మో అమ్మో, ఈ మాయదారిది నా కొడుకుని పూర్తిగా మార్చేసింది. ఇది ఏది చెప్తే అదే చేస్తున్నాడు. అంతేలేరా, నిన్ను పెంచి ఇంత వాడిని చేశాను కదా. ఈ శాస్తి నాకు జరగాల్సిందే. ఏమంటావో ఇంకా అను. పర్వాలేదు. ఆ మాటలకు తన తల్లిని ఏమీ అనలేక మనోజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మనసు వెళ్ళిపోయాక మంజుని ఇంకా మాటలతో బాధపెడుతుంది. ఏమి నా కొడుకుని వలలో వేసుకుంది కాక నన్ను వాడితో అన్ని మాటలు అనిపిస్తావా? నీ సంగతి చెప్తా ఉండు. ఎన్ని రోజులు ఏమోలే అనుకున్నా కాని నీ బుద్ధి ఏంటి ఇప్పుడు తెలిసింది. నేను లేని సమయంలో నాకు కొడుకు కాని నూరు పోస్తున్నావు కదా. మీద లేని పనిలో చెప్తున్నావు కదా. అయినా పిల్లాపెపలు ఉంటేనే కదా తెలిసేది. అని కసురుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. పాపం మంజు ఆ మాటలకు చాలా బాధపడుతుంది. వెంటనే తన భర్త దగ్గరికి వెళుతుంది. మంజు అమ్మ అన్న మాటలకు బాధపడుతున్నావా? అమ్మ కోసం నీకు తెలిసిందే కదా. లేదండి, నేను బాధపడుతుంది పిల్లల కోసం. నాకు చాలా బాధగా ఉంది అండి. ఈ ప్రపంచంలోనే మంచి అనుభూతి ఎప్పుడు కలుగుతుందో తెలుసా? అమ్మ అని నోరార పిలిపించుకునేటప్పుడు. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నేనెప్పుడూ ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు. నాకు ఎందుకండి ఈ విధంగా జరుగుతుంది అని బాధపడుతుంది. చూడు మంజు, నువ్వు అలా బాధపడితే నాకు చాలా బాధనిపిస్తుంది. దేవుడు మంచివాళ్లకి ఎప్పుడూ అన్యాయం చేయడు. అయినా పిల్లలే కావాలా మనకు? మనిద్దరం ఒకరికొకరు లేమా? ఇంకెప్పుడు నీ కళ్లల్లో కన్నీరు నేను చూడకూడదు. అంటూ ఓదారుస్తాడు. మంజు మనస్సు కుదుటపడుతుంది. కాని ఆ రోజునుంచి మంజు అత్తయ్య మాత్రం చీటికిమాటికి పిల్లలు లేరు అని తిడుతూ ఉంటుంది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న వారితో కూడా తన కోడలికి పిల్లలు లేరని చెప్తూ ఉంటుంది. మంజు తన అత్తగారి మాటలకు, చుట్టుపక్కన ఉన్నవారి మాటలకు చాలా బాధపడేది. ఎందుకు దేవుడా నాకు ఈ విధంగా జరుగుతుంది? నాకంటూ ఉన్నది నా భర్త మాత్రమే. నా భర్త చేతిలో నా పిల్లలను పెట్టి తన కళ్లల్లో ఆనందం చూడాలని ఉంది. అమ్మ అని నోరార పిలిపించుకోవాలని ఉంది. నిన్ను నేను ఇంకా ఏమీ అడగను దేవుడా. దయచేసి నాకు పిల్లల్ని అనుగ్రహించు అని దేవుని వేడుకుంటుంది. కొన్ని రోజులు తర్వాత మంజు భర్త ఆఫీస్నుంచి ఇంటికి రాగానే మంజు సంతోషముతో తన దగ్గరికి వెళ్లి ఈ విధంగా అంటుంది. ఏమండి, మీకు ఒక శుభవార్త చెప్పాలి. ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్నాం కదండీ. దేవుడు మన మరో ఆలకించి మనకి పిల్లల్ని దయచేశారు. మనం తల్లిదండ్రులు కాబోతున్నాం అని సంతోషంగా చెప్తుంది. అబ్బా మంజు, చాలా సంతోషకరమైన శుభవార్త చెప్పావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంక నువ్వు చాలా రెస్ట్ తీసుకోవాలి మంజు. నిన్ను కాల్ కింద పెట్టకుండా చూసుకుంటాను. దేవుడా చాలా థాంక్స్ అంటూ చాలా సంతోషిస్తాడు. ఈలోగా అక్కడకు ఊరంతా తిరిగి మంజు అత్తయ్య ఇంటికి చేరుకుంటుంది. మంజు అత్తయ్య ఆ విషయం వినగానే ఈ విధంగా అంటుంది. చాలండి సంబరం. ఏంట్రా అంతలా సంతోషిస్తున్నావు? అందరికీ జరిగేది నీ భార్య కూడా జరిగింది. దీనికి ఏముంది పెద్ద? కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అంటున్నావ్. మరి ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు? ఈ లోకల్లో నీ భార్య ఒక్కటే ప్రెగ్నెంట్ అయినట్టు మాట్లాడుతున్నావు. అమ్మ, నువ్వు కాసేపు ఊరుకో. ఇంతవరకు మంజు ప్రెగ్నెంట్ అవ్వలేదని ఏడిపించావు. దేవుడు తనమీద దయ తలచి బహుమానాన్ని ఇచ్చాడు. సంతోషించాల్సింది పోయి ఈ విధంగా మాట్లాడుతున్నావు. నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అమ్మా. అందరూ తల్లులు తన మనవలతో మనవరాలుతో ఆడుకోవాలని ఎంతో పరితపిస్తూ ఉంటారు. కాని నువ్వు మాత్రం ఈ సంతోష సమయంలో ఈ విధంగా మాటలతో మా సంతోషాన్ని దున్హకంగా మారుస్తున్నావు. నువ్వు కూడా ఇంక మంజుకి కొంచెం సహాయం చేస్తూ ఉండమ్మా. తను ఎక్కువ బరువులు మోయకూడదు, అది నీకు కూడా తెలుసు కదా అమ్మా. నువ్వు కొంచెం అర్థం చేసుకొని తనను బాగా చూసుకో.
మంజుకి మనం తప్ప ఇంకెవరున్నారు అమ్మా, దయచేసి మనసు కష్టపెట్టినట్టు మాట్లాడకు, తన ఆరోగ్యానికి ప్రమాదం. అని తన అమ్మ మనసు నొప్పించకుండా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కాని ఏం లాభం? మనోజ్ వాళ్లమ్మ అర్థం చేసుకోదు. అప్పటికి ఊరుకున్నకూడా మనోజ్ వెళ్ళిపోయాక మంజుని చాలా బాధపెడుతూ ఉండేది. బరువైన పనులు కూడా చేపించేది. కాని మంజు అవి ఏమీ పట్టించుకోకుండా తనకు పొట్టబోయే బిడ్డకోసం నిరంతరం ఆలోచిస్తూ ఉండేది. దేవుడు తనకి ఒక మంచి బహుమానాన్ని ఇచ్చారు అని చాలా సంతోషంగా ఉండేది. ఇలా కొద్ది రోజులు గడుస్తూ ఉంటాయి. మంజుకు నెలలు నిండుతాయి. మంజు మనోజ్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటుంది. ఏమండి, మీరు ఆఫీస్కి వెళ్లకుండా నాతోనే ఉండండి. నాకెందుకు చాలా భయంగా ఉంది. ఏ క్షణమైనా నాకు నొప్పులు రావచ్చు. నాతోనే మీరు ఉండండి ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది. మంజు బంగారం, ఏం భయపడొద్దు. నీకేం కాదు. నేను ఆఫీస్ మానేసి నీతో ఉంటే ఇల్లు ఎలా గడుస్తుంది? రేపు మనకు పుట్టబోయే బిడ్డలను బాగా చూసుకోవాలంటే నేను కష్టపడాలి కదరా. నీకేం కాదు. ఒకవేళ నీకు నొప్పులు స్టార్ట్ అయితే నాకు ఫోన్ చేయి, నేను వెంటనే వచ్చేస్తాను అని ధైర్యం చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి మంజుకి నొప్పులు వస్తుంటాయి. ఆ నొప్పికి తను కదలి లేక అక్కడే కూర్చుని ఉండిపోతుంది. దగ్గరలో మంజు అత్తయ్య కూడా లేదు. ఫోన్ పట్టుకుని మనోజ్కి కాల్ చేసే పరిస్థితిలో కూడా లేదు. మంజు నొప్పులు భరించలేక గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విన్న సీత ఈ విధంగా అనుకుంటుంది. ఏంటి మంజు అరుపులా ఉంది? తనకు నొప్పులు ఏమైనా వస్తున్నాయా? ఒకసారి వెళ్ళి చూద్దాం. అయ్యో మంజు, ఏమైంది? దేవుడా, సమయానికి ఎవరూ లేనట్టున్నారు. వీళ్ళ అత్తయ్య ఎక్కడికి వెళ్ళిందో? కంగారు పడొద్దు మంజు, కొంచెంసేపు ఓపిక పట్టు అంటూ చెప్పి సీత అంబులెన్స్కి కాల్ చేస్తుంది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఆ విషయం మంజు భర్త మనోజ్కి కూడా తెలియజేస్తుంది. మనోజ్ ఆ వార్త విని కంగారుపడుతూ హాస్పిటల్కి చేరుకుంటాడు. సీతమ్మ అత్త, ఇప్పుడు నా భార్యకు ఎలా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? నువ్వు ఫోన్ చేయగానే కంగారుపడుతూ వచ్చేశాను. ఇంకొంచెం ఆలస్యమైతే తల్లికి బిడ్డకి ప్రమాదం అన్నారు డాక్టర్గారు. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. అయినా ఎవరో ఒకరు తన దగ్గర ఉంటే బాగుండేది. నెలలు నిండినప్పుడు తన పక్కనే ఉండాలి. ఈరోజు పొద్దున్నే మంజు నాతో ఉంది ఆఫీస్కి వెళ్లకుండా తనతో ఉండమని. అందుకే ఈరోజు ఆఫీస్లో సెలవు కూడా తీసుకున్నాను, తన దగ్గరే ఉందామని. నీకు తెలుసు కదా అత్త, మా అమ్మ సరిగ్గా ఇంటి దగ్గరే ఉండదు. తనను పట్టించుకోదు. దేవతలాగా వచ్చి మంజును కాపాడావ్. నీకు రుణపడి ఉంటాను అత్తమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుని సీతమ్మకు నమస్కారం పెడతాడు. ఈలోగా ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్గారు వస్తారు. డాక్టర్ మనోజ్తో ఈ విధంగా అంటారు. చూడండి మిస్టర్ మనోజ్, సమయానికి హాస్పిటల్ నుండి తీసుకురాబట్టి చాలా పెద్ద సమస్య నుంచి బయటపడ్డాం. లేదంటే తల్లి బిడ్డ ఇద్దరూ చాలా ప్రమాదంలో ఉండేవారు. ఎనీవేస్ కంగ్రాట్యులేషన్స్, మీకు ఆడపిల్ల పుట్టింది. మీరు లోపలికి వెళ్ళి చూడవచ్చు. థాంక్యూ సో మచ్ డాక్టర్. మంచి శుభవార్త చెప్పారు అంటూ లోపలికి కుతూహలంగా వెళ్తాడు. మంజు ఇంకా స్పృహలోకి రాలేదు. మనోజ్ తన బిడ్డను హత్తుకుని ఏడుస్తూ ఆనందిస్తాడు. కొంతసేపటికి మంజు స్పృహలోకి వస్తుంది. మనోజ్ మంజు చూడగానే చాలా ఎమోషనల్ అవుతాడు. మంజుతో ఈ విధంగా అంటాడు. నన్ను క్షమించురా తల్లి. ఈ విధంగా అవుతుందని నేను ఊహించలేదు. నువ్వు ఉదయం నాతో ఉండమని చెప్పగానే బాస్తో మాట్లాడాను. బాస్ అందుకు ఒప్పుకున్నారు. ఈలోగానే నీకు ఇలా అయింది. సమయానికి సీతమ్మత్త దేవతల వచ్చి హాస్పిటల్కి తీసుకువచ్చింది. ఇప్పుడు ఎలా ఉందిరా నీకు? నాకు తెలియదేంటండి మీకోసం. దేవుని దయవలన మనం తల్లిదండ్రులయ్యాం. నన్ను చక్కగా చూసుకునే భర్త. ఇప్పుడు నాకు ఒక బిడ్డ కూడా ఉంది. ఇంతకంటే జీవితానికి ఏం కావాలండి? మీరు ఉంటుండగా నాకు ఏమీ కాదు. నేను చాలా సంతోషంగా ఉన్నానండి అని ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. 2 రోజుల తర్వాత మంజుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికి వెళ్లేసరికి మనోజ్ వాళ్లమ్మ ఉంటుంది. అమ్మా, ఇంటి దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్తావు? ఎంత ప్రమాదం జరగబోయేదో తెలుసా?
సమయానికి సీతమ్మత్త ఉంది కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. లేదంటే మంజు పరిస్థితిని ఆలోచించావా? అంటూ కొంచెం చిరుకాపని చూపిస్తాడు తన అమ్మపైన. కాని వాళ్ళ అమ్మ మాత్రం పట్టించుకోదు. పైగా ఈ విధంగా అంటుంది. ఏంట్రా ఊరికే నాపైన కోపం చూపిస్తున్నావు? ఇప్పుడు ఎవరికి ఏమైంది అని ఊరికి నసపెడుతున్నావ్. పైగా నీకు పుట్టింది మగపిల్లాడు కాదు. పుట్టగా ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లను ఏం చేసుకుంటాం? అది మనకి అదనపు ఖర్చు. దాన్ని చదివించాలి, పెళ్లి చెయ్యాలి, అత్తారింటికి పంపాలి. అన్నీ ఎలా చేస్తావో ఏంటో. కొంతమంది జీవితాల్లో అదృష్టమే ఉండదు. అంటూ మనసును గాయపరిచే మాటలు ఆడుతుంది. దీంతో మనోజ్ చేసేదేమీ లేక తన అమ్మ మనసును మార్చలేమని గ్రహించి తన పని తను చేసుకుంటాడు. ఆడపిల్లకు సంధ్య అని పేరు పెడతారు. సంధ్య కొద్ది రోజులకు పెద్దవుతుంది. సంధ్య చాలా అల్లరిపిల్ల. అంతే చురుగ్గా చదువులోనూ, ఆటల్లోనూ అన్నింటిలో ముందు ఉండేది. మంజు అత్తయ్య మాత్రం సంధ్య ఆడపిల్లైనందుకు తనతో మాట్లాడేది కాదు, తనను ఆడించడం కూడా చేసేది కాదు. ఇది ఇలా ఉండగా మంజు అత్తయ్య కళ్ళు తిరగపడిపోతుంది. వెంటనే మంజు, సంధ్య తనను మంచంపైన పడుకోబెడతారు. మంజు వెంటనే డాక్టర్ని కూడా పిలిపిస్తుంది. డాక్టర్ మంజు అత్తయ్యను చెకప్ చేసి ఈ విధంగా చెప్తాడు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి ఆమె కళ్ళు తిరిగపడిపోయారు. కొన్ని రోజులు తనకి రెస్ట్ అవసరం. కొంచెం దగ్గరుండి చూసుకుని మంచి ఆహారం పెట్టండి. కొన్ని మందులు రాసిస్తాను, అది వాడండి. సరే డాక్టర్ అని చెప్తుంది మంజు. డాక్టర్గారు కూడా అక్కడినుంచి బయలుదేరుతాడు. మంజు మరియు సంధ్య ఇద్దరూ తనను ఎంతో బాగా చూసుకుంటారు. సమయానికి మందులు ఇస్తారు. మంచి బలమైన ఆహారాన్ని కూడా సమయానికి పెడుతూ ఉంటారు. నానమ్మ, మీకు అమ్మ జ్యూస్ ఇచ్చింది. ఈ జ్యూస్ తాగి రెస్ట్ తీసుకోండి. ఇంకేమైనా కావాలా మీకు? వద్దు చిట్టి తల్లి, ఈ జ్యూస్ సరిపోతుంది. నువ్వు వెళ్ళి ఆడుకో అని అంటుంది. కొద్దిసేపటి తర్వాత మంజు తన అత్తయ్య దగ్గరికి వచ్చి భోజనమిస్తుంది. అత్తయ్య కూర ఎలా ఉంది? ఇంకా మీకు ఏమైనా కావలిస్తే నన్ను అడగండి అంటూ మంజు తన అత్తయ్య తినే వరకు అక్కడే ఉంటుంది. మంజు సంధ్య చూపించే ప్రేమకు మంజు అతనిలో మార్పు కలుగుతుంది. తన మనసులో ఈ విధంగా అనుకుంటుంది. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను. నా కోడలిని ఎన్నో మాటలు అన్నాను. తన మనసునుచుకునే మాటలు ఆడాను. ఎంతగానో ఏడిపించాను. కాని తను ఏది మనసులో పెట్టుకోకుండా ఇంత ప్రేమగా ఎలా చూసుకోగలుగుతుంది? దురదృష్టవంతురాలు అని తిట్టేదాన్ని. కాని ఈరోజు తనే లేకపోతే నేను ఎంతో బాధపడాల్సి వచ్చేది. నా మనవరాలను సంధ్యని కూడా ఎప్పుడూ ఎత్తుకోలేదు. నన్ను నానమ్మ అని పిలిచే అవకాశం కూడా ఇవ్వలేదు. కాని ఈ చిన్న వయసులోనే నన్ను అర్థం చేసుకొని నాకు ఇన్ని సేవలు చేస్తుంది. నాకు ఇంత మంచి కుటుంబమున్నందుకు చాలా అదృష్టవంతురాలని. ఇంతవరకు నా సమయాన్ని వృధా చేస్తున్నాను. ఇకనైనా నా కోడలు, కొడుకు, మనవరాలుతో సమయాన్ని గడపాలి. అంతకంటే ముందుగా వారిని క్షమాపణ అడగాలి. వారిని నన్ను క్షమిస్తే అంతే చాలు. ఈ వృద్ధాప్యంలో వాళ్లతో సంతోషంగా సమయాన్ని గడపాలని ఉంది. ఇన్ని రోజులు చాలా సమయాన్ని వృధా చేసుకున్నాను అని అనుకుంటూ మంజుని పిలుస్తుంది. వెంటనే తన అత్తయ్యకి ఏమైనా అవసరమేమో అని చెప్పి చేస్తున్న పని వదిలిపెట్టి వస్తుంది. ఏమైందత్తయ్యా, ఏమైనా కావాలా మీకు? ఏమీ వద్దు తల్లి. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ప్రేమగా మాట్లాడలేదు. నిన్ను అనరాని మాటలతో నీ మనసుకు బాధ కలిగించాను. నన్ను క్షమించు తల్లి. నీ ప్రేమతో నా కనులకున్న అహంకారము అనే పొరలను తొలగించావు. ఇంక నేనెప్పుడు నిన్ను బాధ పెట్టిన తల్లి. అందరం సంతోషంగా ఉందాం. నన్ను క్షమిస్తావు కదూ? ఎందుకత్తయ్యా క్షమాపణలు మనలో మనకు? నాకంటూ లోకల్లో ఉన్నది మీరు, మనోజ్. మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా నా తల్లిగానే భావించాను. మీరు నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా ఆ సమయానికి బాధ అనిపించేది. నా మనస్కు నేనే సర్ది చెప్పుకుంటే దాన్ని. నాకు ఎప్పుడూ మీపైన కోపం లేదు అత్తయ్యా. పైగా మీరంటే నాకు చాలా ఇష్టం. ఆ మాటలు విన్నా మంజు అత్తయ్య కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.
ఈలోగా మనోజ్ కూడా అక్కడికి వస్తాడు. మనోజ్కి కూడా క్షమాపణ చెప్తుంది. అమ్మ మనలో మనకు క్షమాపణలు ఏంటి? ఇప్పటికైనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నావ్, మాకు అంతే చాలు. ఇకనుంచి మనందరం కలిసి సంతోషంగా ఉందాం. అని అప్పటినుంచి అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, సహనం ఎలాంటి వారినైనా మారుస్తుంది. ఓర్పు కలిగే నేర్పుతో మనం జీవిస్తే ఈ సమస్యనైనా ఎదుర్కొంటాం. ఇప్పుడు ఉన్న పరిస్థితులు కొన్ని రోజులు తర్వాత ఉండకపోవచ్చు. మంచి రోజులు రావొచ్చు. కాబట్టి కృంగపోకుండా సంతోషంగా జీవిద్దాం. ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నేను మరింత ఎక్సైట్మెంట్తో కొత్త కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మానీ స్టోరీస్.